హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవన్లో కమర్షియల్ ఎల్పీజీ సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరతను సృష్టించినా, అక్రమ మార్గాల్లో విక్రయించినా సహించేది లేదని హెచ్చరించారు. డెలివరీలో జాప్యం చేయడం లేదా నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసే డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులను దోపిడీ చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవన్లో కమర్షియల్ ఎల్పీజీ సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరతను సృష్టించినా, అక్రమ మార్గాల్లో విక్రయించినా సహించేది లేదని హెచ్చరించారు. డెలివరీలో జాప్యం చేయడం లేదా నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసే డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులను దోపిడీ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.